హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మొదటిసారిగా నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ జాబ్ ఇన్ఫర్మేషన్స్ కోసం. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే సిఎస్ఐఆర్ సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ నుంచి అయితే మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఈ నోటిఫికేషన్ ఏంటి అంటే రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్. సో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి 5 పోస్టులు అయితే రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే జాబ్ డీటెయిల్స్ అయితే చెక్ చేద్దాం ఇప్పుడు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి November 2 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో లాస్ట్ డేట్ వచ్చేసి December 1 వరకు అయితే ఉంది. సో ఈ లోపు అయితే మీరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది వచ్చేసి మీరైతే ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జనరల్లో 4 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఎస్ఎన్పిలో ఒక పోస్ట్ ఓబీసీకి ఉంది, 2 పోస్టులు అన్రిజర్వ్డ్లో ఉన్నాయి. అలాగే ఇంకొక పోస్ట్ పీడబ్ల్యూడీ ఉంది, ఒకటి ఏమో ఓబీసీలో ఉంది. సో ఓవరాల్గా 5 పోస్టులు అయితే రిలీజ్ చేస్తారు. సో దీనికి సంబంధించి పే లెవెల్ వచ్చేసి 19,900 నుంచి 63,200, అంటే మీకు ఓవరాల్గా అన్ని అలవెన్స్లు కలుపుకొని పర్ మంత్కి 38,483 రూపీస్ అయితే మీకు శాలరీ రూపంలో వస్తుంది. సో ఏజ్ లిమిట్ వచ్చేసి 28 ఇయర్స్ అయితే ఇచ్చారు. సో 28 ఇయర్స్ లోపు అయితే ఉండాలి. బట్ శాలరీ చూసుకున్నట్లయితే చాలా మంచి శాలరీ అని చెప్పుకోవచ్చు, 38,483 రూపీస్. సో ఈ అవకాశాన్ని అయితే అస్సలు మిస్ చేసుకోకండి మీరు. సో దీనికి కావాల్సినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ 10+2 ఉంటే సరిపోతుంది. అలాగే కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ అయితే చెక్ చేస్తారు. కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, టైపింగ్ స్పీడ్ కూడా బాగుండాలి. అలాగే ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ లోపు అయితే ఉండాలి. సో మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మీకు ఓఎంఆర్ బేస్డ్ అయినా ఉంటుంది, లేదంటే కంప్యూటర్ బేస్డ్ అయినా ఉంటుంది. సో ఏదైనా ఒకటి అయితే ఉంటుంది మీకు. క్వశ్చన్స్ వచ్చేసి బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్లో ఉంటుంది. మీకు ఇంటర్మీడియట్ లెవెల్లోనే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. 200 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో 2 hours 30 minutes అయితే టైం అయితే ఉంటుంది మీకు. సెలెక్షన్ ప్రొసీజర్ వచ్చేసి స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది. సో వాళ్ళే మీకు సెలెక్షన్ అనేది చేస్తారు. సో ప్రొఫిషియన్సీని కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ అయితే చెక్ చేస్తారు. ఇంగ్లీష్లో అయితే 35 words per minute అయితే మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. అలాగే హిందీలో అయితే 30 words per minute అయితే మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. సో దేర్ విల్ బి ఇంగ్లీష్ టైపింగ్ టెస్ట్ అండ్ హిందీ టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. సో అదైతే చూసుకోండి. సో స్కీమ్ ఆఫ్ కాంపిటేటివ్ రిటన్ ఎగ్జామినేషన్ పేపర్ 1, పేపర్ 2 అయితే మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో దాని తర్వాత మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. సో పార్ట్ 1 వచ్చేసి మెంటల్ ఎబిలిటీ టెస్ట్ నుంచి 100 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్. దేర్ విల్ బి నో నెగిటివ్ మార్క్స్. సో దీంట్లో వచ్చేసి మీకు ఎలాంటి నెగిటివ్ మార్క్స్ అయితే లేవు. పేపర్ 1లో 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, 200 మార్క్స్ అయితే ఉంటుంది. అలాగే పార్ట్ 2 వచ్చేసి జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50 క్వశ్చన్స్. సో మీకు ఈచ్ క్వశ్చన్ వచ్చి 3 మార్క్స్ క్యారీ చేస్తుంది. సో 150 300 మార్క్స్ అయితే ఉంటుంది. బట్ ఇక్కడ మీకు నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటుంది, 1 నెగిటివ్ మార్క్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్. సో ప్రతి రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ అయితే కట్ అవుతుంది. సో ఎవాల్యుయేషన్ ఆఫ్ టైప్ స్క్రిప్ట్స్ ఆఫ్ టైప్ రైటింగ్, నేచర్ ఆఫ్ మిస్టేక్స్. సో మీకు టైప్ రైటింగ్ అనేది చెక్ చేస్తారు, నేచర్ ఆఫ్ మిస్టేక్ కూడా ఎలా ఉందనేది చూస్తారు. సో దాని తర్వాత మీకు ప్రిపరేషన్ ఆఫ్ మెరిట్ లిస్ట్. సో ద ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ అండ్ ఇన్ యూజింగ్ కంప్యూటర్ విల్ ఓన్లీ బీ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. సో ఓన్లీ మీరు కంప్యూటర్ టైపింగ్ టెస్ట్లో క్వాలిఫైయింగ్ అయితే సరిపోతుంది అని చెప్తున్నారు. ద ఫైనల్ మెరిట్ లిస్ట్ విల్ బీ ప్రిపేర్డ్ ఓన్లీ on the basis of the marks obtained by the candidates in paper 2 of competitive written examination. సో పేపర్ 2లో ఎవరికైతే ఎక్కువ మార్క్స్ అయితే వస్తాయో దాన్ని బేస్ చేసుకొని సెలెక్ట్ చేస్తారు. ద మెరిట్ లిస్ట్ విల్ ఓన్లీ కంప్రైజ్ ఆఫ్ దోస్ క్యాండిడేట్స్ దోస్ హూ హ్యావ్ క్వాలిఫైడ్ ద ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇన్ కంప్యూటర్ టైపింగ్. సో ఫస్ట్ అయితే ఖచ్చితంగా టైపింగ్ టెస్ట్ అయితే పాస్ అవ్వాలి అని చెప్తున్నారు. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే క్యాండిడేట్స్ బిలాంగ్ టు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకు 100 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ఇదైతే ఆన్లైన్లోనే కట్టుకోవాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఈఎస్ఎం, ఉమెన్, సిఎస్ఐఆర్,
ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలాంటి ఎగ్జామ్ ఫీజు అయితే లేదు. సో వాళ్ళందరూ ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. సో కేవలం జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మాత్రం 100 రూపీస్ అయితే ఎగ్జామ్ ఫీజు ఉంటుంది. అది కట్టుకుంటే సరిపోతుంది. ఆన్లైన్లోనే కట్టుకోవాలి. సో హౌ టు అప్లై అంటే ఇక్కడైతే మనకు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇచ్చారు. CLRI.org అనే అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి జాబ్ డీటెయిల్స్. ఖచ్చితంగా ఇదైతే ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. మంచి శాలరీ కూడా ఉంది కాబట్టి అస్సలు మిస్ చేసుకోకండి ఈ ఛాన్స్. ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు నచ్చే ఉంటుంది అనుకుంటాను. ఒకవేళ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.